ప్రభుత్వం చర్యలు తీసుకోవటం, ఎవరైతే దోపిడీ చేశారో వాళ్ళలో కొంతమంది అరెస్ట్ కావటం ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష. నేనేమంటానంటే అల్టిమేట్గా మొత్తం ఎవిడెన్సెస్ అన్నీ నేనే ఇచ్చాను అధ్యక్ష. లాస్ట్ టైం కూడా చూపించాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్టిమేట్గా డిసెంబర్ 7, 2023 రుస్తుం ఆయన వాళ్ళు పోయి హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ తెచ్చారు అధ్యక్ష. అంటే అది లీగల్గా ఆయన రెన్యువల్ ప్రాసెస్ చేయండి, ఇల్లీగల్ మైనింగ్ మీద యాక్షన్ తీసుకోండి అయిపోయింది అధ్యక్ష. నేను డిసెంబర్ 16 స్పాట్లోకి పోవటం, సత్యాగ్రహంలో కూర్చోవటం, వాళ్ళు 17, 18 నైట్ నా మీదకి హిజ్రాల్ని రౌడీలను పంపించడం, మిడ్ నైట్ నన్ను 19 ఎర్లీ మార్నింగ్ లేపించడం, ఇవన్నీ చూసాం అధ్యక్ష. ఆఖరాన నేను సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయానికి విత్ ఆల్ ఎవిడెన్సెస్, GPS మ్యాప్స్, లొకేషన్స్, స్టాక్స్, ట్రక్లు, హిటాచీలు, బ్లాస్టింగ్ మెటీరియల్ ఉన్న ఒక ట్రక్కు, బ్లాస్టింగ్ మెటీరియల్ ఉన్న ఒక గోడౌన్, ఇవన్నీ నేనేమి ఊరికే ఇవన్నీ మీకు చూపిస్తున్నాను అధ్యక్ష. ఈ హిజ్రాల్ ఫోటో కూడా మా సిస్టర్స్ అనాలనో బ్రదర్స్ అనాలనో వాళ్ళది కూడా నేను ఫోటో అధ్యక్ష. నా ఎందుకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి వచ్చి బొట్టు పెట్టి వెళ్ళిపోయినారు. ఈ హిటాచీల దగ్గర నుంచి ఎంతెంత మెటీరియల్ ఉందో కూడా ఎన్ని GPS లొకేషన్స్ విత్ ఆల్ ఎవిడెన్సెస్ నేను పంపించాను అధ్యక్ష. అల్టిమేట్గా నన్ను లిఫ్ట్ చేశారే కానీ ఇల్లీగల్ మైనింగ్ ఆపలేదు అధ్యక్ష. డిసెంబర్ 7th కోర్టు ఇచ్చింది కూడా ఉంది అధ్యక్ష. ఫైనల్గా డిసెంబర్ 21 నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పెడితే జనవరి 1 క్లియర్గా ధీరజ్ కుమార్, డిప్యూటీ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు స్పెషల్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, AP సెక్రటేరియట్కి పంపించారు అధ్యక్ష. చాలా క్లియర్గా ఐఎమ్ డైరెక్టెడ్ టు ఫార్వర్డ్ హియర్ విత్ ఎ కాపీ ఆఫ్ కంప్లైంట్ లెటర్ cited December 21st received from Somireddy Chandramohan Reddy, former agriculture minister. Final last lo para endante, in this regard government of Andhra Pradesh is requested to examine the matter and comments report thereon be provided to this ministry immediately. ఆఖరణ కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయిన తర్వాత ఇల్లీగల్ మైనింగ్ ఆపేరు అధ్యక్ష. నేనేమంటానంటే మనం అరెస్ట్ చేశాం, ఓకే, బెయిల్ తెచ్చుకున్నారు, వచ్చారు. సో అల్టిమేట్గా 100 కోట్లు దోపిడీ చేసింది రికవరీ ఎట్టి చేయాలని అనేది ఆ వైపు గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినారు, ఆయన ఏదో జైల్లో ఉండొచ్చున్నాడు, ఆయన ఒక 50 అన్న ప్లీజ్ ఆయన ఒక 15-7 days జైల్లో ఉన్నాడు, ఒక 60 days అబ్స్కాండ్ అయినాడు. అంతకుముందు కూడా ఆయన మాజీ మంత్రి గారు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఒక 60 రోజులు ఎక్కడ కనపడలే. అల్టిమేట్గా ఒక 117 రోజులు అజ్ఞాతవాసంలో ఉన్నాడు, ఒక 57 రోజులు జైల్లో ఉన్నాడు, అరణ్యవాసం. ఆయన ఎంత ఎక్స్పర్ట్ అంటే అధ్యక్ష, ఆయనకి మళ్ళీ PhD ఇచ్చినారు విక్రమసింహపురి యూనివర్సిటీ. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనత్త వరుస ఆమె ఆయనకి PhD ఇచ్చింది. నేను ఇంకోటి కూడా చెప్పాను, ఇప్పుడు అరణ్యవాసం అజ్ఞాతవాసం కలిసి 204 days, ఆయన మళ్ళీ ఇంకో డాక్టరేట్ ఇవ్వండి, డాక్టర్ 204 అన్న ఇవ్వండి, ఆయనకుండే ఎక్స్పర్టైజ్ అని చెప్పాను. ఒకటి కల్తీ మద్యాలు, ఇల్లీగల్ మైనింగ్లు, వీటన్నిటికి కలిసి. నేనేమంటానంటే అయిపోయింది, బెయిల్ వచ్చింది, కొన్ని సంవత్సరాలు కేసులు జరుగుతున్నాయి, కానీ ఆ ప్రజాధనం కొల్లగొట్టిన డబ్బు ఎట్ట రికవరీ చేయాలా అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తుండా, ఈ విధంగా ఎవరి పార్టీకి వాళ్ళు ఇల్లీగల్ మైనింగ్ చేసి కొట్టేసేస్తే గవర్నమెంట్ రికవరీ లేకుండా ఊరికే కేసులు సంవత్సరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, మాజీ ముఖ్యమంత్రి కేసులు ఇప్పుడు 13 ఏళ్ళు అయిపోయింది. అందుకని ఈ కేసులో రికవరీ ఎట్టి చేయాలో సీరియస్గా దాన్ని తీసుకోవాలని చెప్పి, అట్నే రుస్తుం మైన్ విషయంలో కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఉంది, వాళ్ళు రెన్యువల్ చేయకుండా ఆపింది ఆ ప్రభుత్వం. ఆ ఫైల్ కూడా ప్రభుత్వం ముందు ఉంది, న్యాయంగా దాన్ని రెన్యువల్ కూడా చేయాలని చెప్పి కూడా, ఎందుకంటే బాధితుడు అతను మైన్ ఘోరంగా దోపిడీ చేస్తే ఆయనకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. సోమిరెడ్డి గారు అడిగిన ప్రశ్నలో అనుబంధంగా నాకు కూడా
కొన్ని విషయాలు సభ దృష్టికి తీసుకొచ్చే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మీకు అందరికీ తెలుసు, రాయదుర్గం నియోజకవర్గంలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ పెద్ద ఎత్తున ఇనుప ఖనిజాన్ని నిల్వ చేసి సిబిఐ కేసుల్లో సీజ్ చేసిన ఖనిజాన్ని 2019-24 మధ్యకాలంలో పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన నాయకులు తరలించినారనేది ఆరోపణలు వచ్చాయి అధ్యక్ష. ఓబులాపురం గనుల్లో వైకాపా దొంగలని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి, పత్రికల్లో వార్తలు వచ్చాయి. దాదాపు ఆ 5 సంవత్సరాల మధ్యకాలంలో 19-24 మధ్యకాలంలో 1,00,000 మెట్రిక్ టన్నులు సిబిఐ సీజ్ చేసిన ఖనిజంలో 1,00,000 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించారు. దాని విలువ 30 కోట్ల రూపాయలు ఉంటుందనేది స్పష్టంగా పత్రికల్లో ప్రముఖంగా వచ్చాయి అధ్యక్ష. దానిపైన మన మంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరైతే ఆ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఈ దోపిడీ చేశారో, సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని దోచేశారో, కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని దోచేశారో, అలాంటి గజ దొంగలు ఈరోజు కూటమి ప్రభుత్వం పైన విషప్రచారం చేయడానికి గూడుపుటానిగా ఏర్పడి భిన్న రాజకీయాల పార్టీలకు సంబంధించిన వాళ్ళతో గూడుపుటానిగా ఏర్పడి ఒక విషప్రచారం సాగిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ మధ్య కాలంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు ఈ సిబిఐ సీజ్ చేసిన యంత్రాలు, జేసీబీలు, హిటాచీలు ఇట్లాంటి వాటిని ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నం చేసిన ఈ 2 సందర్భాల్లో వాళ్ళని పట్టుకొని కేసులు పెట్టి, వాళ్ళు గతంలో ఓఎంసీకి వాహనాలు సరఫరా చేసిన వ్యక్తి అని నిర్ధారించింది ఈ ప్రభుత్వంలో ఉండే పోలీస్ యంత్రాంగం. మరి ఇన్ని పచ్చి నిజాలు మన ముందున్న ప్రభుత్వం తరఫున మనము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను మీ ద్వారా మంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరైతే ఈ ఓబులాపురం గనుల్లో సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని దోచేశారో ఆ విషయంలో సమగ్రమైన దర్యాప్తు నిర్వహించి ఆ దోషులను కఠినంగా దండించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కూడా గట్టిగా సవాల్ చేశాం అధ్యక్ష, ఇవన్నీ మేము వచ్చిన తర్వాత బయట పెడతాం, ఇవి ఎవడైతే దోచేశాడో వాడిని జైల్లో పెడతామని కూడా గతంలో మేము స్టేట్మెంట్ ఇచ్చాం అధ్యక్ష. కాబట్టి ఈ నేపథ్యంలో మంత్రి గారికి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, దీనిపైన సమగ్ర విచారణ జరిపించండి. అట్లాగే ఇప్పుడు మళ్ళా అలాంటి వాళ్ళే ఒక గూడుపుటానిగా ఏర్పడి కూటమి ప్రభుత్వం పైన సాగిస్తున్న విష ప్రచారం విషయంలో కూడా నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. దానిపైన కూడా మీరు డిపార్ట్మెంట్ పరంగా కేసు నమోదు చేసి ఎవరైతే ప్రభుత్వం పైన విష ప్రచారం చేస్తున్నారో, భిన్నమైన రాజకీయ పార్టీ నాయకుల మధ్య జరిగిన వాట్సాప్ సందేశాలు కానీ, వాళ్ళు ఒకరి సెల్ నుంచి టైప్ చేసి మరొకరి సెల్ నుంచి మీడియా గ్రూపుల్లోకి ఎట్లా పెడుతున్నారు, ఏ రకంగా చేస్తున్నారు అనే విషయాలపైన నా దగ్గర సమాచారం ఉంది. అది మంత్రి గారికి అందజేస్తా. దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా, ప్రభుత్వ ప్రతిష్టను కాపాడే విషయంలో మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నానికి అధ్యక్ష, వారు నిజంగానే ఆ నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా క్వాడ్జికి అధ్యక్ష 2023 ఏప్రిల్ నుంచి ఊహించని డిమాండ్ వచ్చింది అధ్యక్ష. దాని మీదట అక్కడ చాలా కొద్దిగా ఇల్లీగల్ జరిగిందనేది మరి అప్పుడు చాలా పోరాటం చేశారు అధ్యక్ష. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అయితే 16/12/2023 నుండి 19/12/2023 వరకు క్వారీ ప్రదేశంలోనే ధర్నా చేశారు అధ్యక్ష. వారి మీద ఇందాక చెప్పినట్లుగానే ఆ రోజు మేము అందరం కూడా చూస్తాం జరిగింది అధ్యక్ష. మరి కొంతమందిని హిజ్రాలను కూడా పంపించి ఆయన్ని కొద్దిగా చాలా బాధ కలిగినటువంటి అంశాలు మనం గతంలో చూసాం అధ్యక్ష. మరి దాని మీదట మరి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష. తర్వాత పాపం ఆయన చాలా కంప్లైంట్లు పెట్టడం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పెట్టడం, వివిధ కంప్లైంట్లన్నీ కూడా ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. దాని మీదట తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష దీని మీద సమగ్రంగా విచారణ జరిపించాం. వచ్చినటువంటి ఆధారాలన్నీ కూడా పెట్టుకుని దాంట్లో మొత్తం 12 మంది మీద ఆ రోజున ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా వరకు అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. A1 కింద పెన్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, తండ్రి పేరు చెంచురామరెడ్డి,
వాకాటి శివారెడ్డి A2 అధ్యక్ష, వాకాటి శ్రీనివాసరెడ్డి A3 అధ్యక్ష, కాకాణి గోవర్ధన్ రెడ్డి A4 అధ్యక్ష, ఈయన మాజీ మంత్రి గారు అధ్యక్ష. గుంటమడుగు కృష్ణరాజు గారు అధ్యక్ష A5, A6 వేమిరెడ్డి అరవింద్ కుమార్ రెడ్డి గారు అధ్యక్ష, A7 కట్టంరెడ్డి కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్ష, A8 కొండా శివారెడ్డి గారు, A9 కుందేటి హనుమంతరావు గారు, A10 మొలబంటి శేఖర్ బాబు, A11 ఏనుగు శశిధర్ రెడ్డి, A12 బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి. వీళ్ళందరి మీద కూడా కేసు కట్టడం జరిగింది అధ్యక్ష. వీళ్ళని కూడా చాలా మందిని అరెస్ట్ చేసాం. ఒక ముగ్గురు మటుకి ఇంకా అరెస్ట్ చేయాల్సింది ఉంది అధ్యక్ష. అట్లాగే పోలీసు దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఇందులో ఇంకా కుందేటి హనుమంతరావు అయితే ఇంకా అరెస్ట్లో వేసి ఆయన్ని అక్కడే ఉంచడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పింది అధ్యక్ష, ఇప్పుడు ఇది మేజర్ మినరల్ అయింది అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ నెంబర్ SO 924E dated 20/2/2025 has omitted the mineral varieties feldspar, mica and quartz from the list of minor minerals. These minerals are now major minerals కింద జరిగిన అధ్యక్ష. దాని మీదట మరి వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని మేము పరిశీలన చేస్తున్నాం అధ్యక్ష. డెఫినెట్గా దానికి లీగల్గా ఏ అవకాశం ఉన్నా కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, నేనేమంటానంటే మంత్రి గారికి 60,000 చిల్లర టన్నులు 250 కోట్లు ఎస్టిమేట్ వేశారు. ఆ 250 కోట్లు ప్రజాధనం, దాన్ని ఎట్ట రికవరీ చేయాలనేది మెయిన్. వాళ్ళని అరెస్ట్ చేసాము, యాక్షన్ తీసుకున్నాం. వాళ్ళకి ఏముంది, బెయిల్ తెచ్చుకుంటారు, ఇంక 10 ఏళ్ళు 15 ఏళ్ళకి వస్తాయి. ఆ 250 crores వాల్యూ అని చెప్పి DD మైన్స్ దాంట్లో ఫైల్ చేశాడు. నంబర్ 1. నంబర్ 2, ఆ ట్రక్స్, ఆ హిటాచీలు ఒక్కదాన్నన్నా మనం తీసుకునే అవన్నీ లొకేషన్స్ వాటిని పెడితే ఎక్కడికి పోదు, ఒక నేస్తే కొరవన్నీ చెప్పేస్తారు. ఒక్క మిషన్ మనం సీజ్ చేయలేదు సార్, అదొకటి. అట్నే గ్రావెల్లో కూడా భారీ కుంభకోణం జరిగింది, దాని మీద కూడా కేసులు పెట్టారు, చేశారు. దాంట్లో మోర్ దాన్ 100 crores, సర్వేపల్లి నియోజకవర్గంలో మోర్ దాన్ 100 crores. ఏదైతే నీరు చెట్టు కింద క్యూబిక్ మీటర్కి రూపాయి అని చెప్పేసి వాడి టోటల్ లేఅవుట్స్కి తోలేశారు. ఆ ఎవిడెన్సెస్తో కూడా ఇచ్చేసేసాం, దాన్ని కూడా కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. నేనేమంటానంటే అది ఇది కలిసి ఇంచుమించు 350-400 కోట్లు. దాన్ని రికవరీ ఎట్ట చేయాలని చెప్పేసి సీరియస్గా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. నేను సిలికా మీద కూడా ఆ రోజు గూగుల్ మ్యాప్స్ తీసి CBI దగ్గర రిజిస్టర్ చేయించాను అధ్యక్ష. విశాఖపట్నం CBI దగ్గర మా వాళ్ళని పంపించి రిజిస్టర్ చేయించాను అధ్యక్ష. అందుకని విత్ ఆల్ ఎవిడెన్సెస్ ఊరికి ఆషామాషిగా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేసి నేను వదిలేదు అధ్యక్ష. నా దగ్గర టోటల్ ఏ మెయిల్ ఎవరికి పెట్టింది విత్ GPS మ్యాప్స్ అన్నీ ఉన్నాయి అధ్యక్ష. అందుకని ఏంటంటే ఆ మిషనరీ వాటిని సీజ్ చేయాలా, రికవరీ చేయాలా, ఈ 350-400 కోట్లు వాళ్ళని ముక్కు పిండి వసూలు చేయాలా, గొంతు మీద కత్తి పెట్టి వసూలు చేయాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. సభ్యులు సోమిరెడ్డి గారు చెప్పిన దానికి డెఫినెట్గా దాన్ని విచారణ చేసి డెఫినెట్గా అలాంటిది ఏమైనా ఉన్నట్టయితే రికవరీ చేయడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటాం. డెఫినెట్గా దాని మీద